ముందుగా మాదేపూర్ గ్రామ ప్రజలకి నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థి ఆకుల ప్రసన్న శ్రీనివాస్ మా అమ్మగారైన ముందుగా గ్రామ ప్రజలకు ఒకటి తెలియజేయనిది మనగా గత 10 సంవత్సరాల ప్రభుత్వం నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మన ఊరికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ముందుగా సీసీ రోడ్లు అయినా సరే, ఇంటికి పెన్షన్లు అయినా సరే, కళ్యాణ లక్ష్మి చెక్కులైనా సరే, ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ పార్టీ మన ఊరి గ్రామ ప్రజలకి అందరికీ సహకరించింది. అలానే అభివృద్ధికి చాలా ముందు కారణమైంది. మన ఊరిలో సీసీ రోడ్లు స్టార్టింగ్ మనం గుడి దగ్గరికి నుంచి చూసుకున్న డబల్ రోడ్డు శాంక్షన్ చేసింది మన బీఆర్ఎస్ పార్టీయే. ఆ పార్టీ నుండి వచ్చిన ఫండే అది. ఇంకోటి మన గ్రామ పంచాయతీ శాంక్షన్ చేయడం జరిగింది గత 15 సంవత్సరాల కింద. ఎన్ఆర్జీఎస్ ఫండ్ నుండి 25 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దాంతో పాటు అలాగే ఎస్సీ ఎస్టీ కమిటీ హాల్ కూడా మన గ్రామ వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది అది. అలాగే ముందుగా అలా ఏం చెప్పడం అంటే, మనం మా అమ్మగారైన ఆకుల ప్రసన్న గారిని గెలిపిస్తే మా నుండి మేమేం చేస్తాం, మన ఊరి ప్రజలకు మేమేం చేస్తాం అని ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మాదేపురంలో ఎస్సీ ఎస్టీ కమిటీ హాల్ లేదు. అలాగే ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికైనా ఎస్సీ ఎస్టీ కమిటీ హాల్ పక్కకి ఒక 100 మందితో ఒక షెడ్ నిర్మాణం ఇచ్చి, అది ఒక ఫంక్షన్కి సరిపోయే కిచెన్ సామాన్ ప్రతి ఒక్కరికి ఆసరా ఉంటుందని చెప్పి ఇది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే చదువుకునే పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి, డిగ్రీ చేసే వాళ్ళకి 10,000, బీటెక్ చేసే వాళ్ళకి 20,000 రూపాయలు సహాయం చేస్తామని మా అమ్మ గెలగలగానే ఫస్ట్ చేసే పని అదొకటి ముందుగా. అలాగే పొద్దున్న లేస్తే మాదేపూర్ నుంచి కొండమాడికి వెళ్ళే మన చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. అదే బస్సు సౌకర్యం ఉన్నా వాళ్ళకి టైమింగ్స్ సెట్ కాకపోవడం వల్ల వాళ్ళు నడుచుకోవడం వెళ్తున్నారు. వాళ్ళందరికీ మేము సొంతంగా బస్సా లేదా ఆటోనా వాళ్ళకి ఏర్పాటు చేసి పొద్దున సాయంత్రం ఆ ఆటో తీసుకురావడం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు ముందుగా చాలామంది పేద ప్రజలు ఉన్నారు మా ఊర్లో. వాళ్ళందరికీ ఎంతో ప్రతి నెల ఒక 2,500 నుంచి 3,000 రూపాయలు వాళ్ళ హెల్త్ హాస్పిటల్ పోయినా, బ్లడ్ చెకప్ చేసుకున్నా, ఏది చేసుకున్నా వాళ్ళకి ఇది ఇంత ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చులు ఉంటాయి. కొందరు చూపించుకోలేకపోతారు. ఒకవేళ చూపించుకున్నా సరిగ్గా ఆహారం కూడా తీసుకొని స్థితిలో చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతి నెల ఒక్కసారి గర్భిణీ రాగానే వాళ్ళకి నెలకి 2,500, బాబు పుట్టినా పాప పుట్టినా ఒక 10 నుంచి 15,000 రూపాయలు మా సొంత నిధులతోటి మా ఊరి ప్రజలకు మేము ఇస్తాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి మా ఊరికి. ఇంకోటి, అలాగే కొత్త వాళ్ళని కూడా చూడండి. ముందు మా అమ్మని గెలిపియండి. ఈ పథకాలన్నీ మేము మా సొంత పైసలతోటి, ఏ గవర్నమెంటో అది కాకుండా మా సొంత పైసలు, మేము కష్టపడ్డ పైసలు ఈ ఊరి ప్రజలకి ఇలా మేము సాయం చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మా అమ్మ గుర్తొచ్చి ఉంగరం గుర్తు ప్రతి ఒక్కరు ఈ ఉంగరం గుర్తుకేసి భారీ మెజారిటీతో గెలిపియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఎల్లవేళలా మీ ఇంట్లో మనిషిలాగా మా అమ్మ మీ వెండుండే తిరుగుతుంది. కాబట్టి ఈ ఒక్కసారి మా అమ్మకి అవకాశం ఇచ్చి గెలిపియాలని కోరుతున్నాను. ఇందిరమ్మ ఇల్లులు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. అలా రావని చెప్పి మధ్య పెడుతున్నారు అందరికీ. ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు మీ ఇల్లులు మీరు కట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ రాని స్థితిలో మేము ముందుండి మేము ఆ ఫండ్ మేము మీకు తీసుకొచ్చి ఇస్తామని చెప్పి అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులైనా సరే, రేషన్ కార్డు అయినా సరే, పెన్షన్లు అయినా సరే మేము పక్కా ప్రభుత్వం నుండి కొట్లాడి మీకు తోటి తెప్పిసి గెలిపియండి. మీ వెంటనే ఉండి మేము మీకు అన్ని పనులు చేసి పెడతామని చెప్పి కోరుతున్నాం. నెంబర్ 1 ఉంగరం గుర్తు. ప్రతి ఒక్కరు ఈ ఉంగరం గుర్తుకి ఓటేసి ప్రతి ఒక్కరు గెలిపియాలని మనసు పూర్తిగా కొడుతున్నాం. మా అమ్మని గెలిపియాలని చెప్పి కోరుకుంటున్నాను.